3 కిలోల క్యానబీస్, అలాగే 2 కిలోల బ్రౌన్ షుగర్. వీటితో పాటు కొన్ని మాదక ద్రవ్యాలను కూడా మేము రైడ్లో జప్తు చేశాం. కానీ ఆఫీసర్, ఇంతకంటే ఎక్కువ ప్రమాణంలో ప్రతిరోజు ముంబైకి డ్రగ్స్ సప్లై అవుతున్నాయి. వాటి విషయంలో పోలీస్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? అది మా డిపార్ట్మెంట్కి చెందిన ఇంటర్నల్ ప్లానింగ్ లో భాగం. దాని గురించి నేను ఇప్పుడు మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. కానీ ముఖ్యుల పేర్లు నార్కోటిక్స్ లో వినిపిస్తున్నాయి. అండర్ వరల్డ్ బిజినెస్ లో చాలా ముఖ్యమైన పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యుంటే పోలీస్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? ప్రస్తుతం మీ ముందున్న ఈ మాల్ నానా మాత్రే గ్యాంగ్ కు చెందిందని ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తోనే రైడ్ చేశాం. ఇప్పుడు మేము దీని మీద ఇన్వెస్టిగేట్ చేసే పనిలో ఉన్నాం. వివరాలన్నీ త్వరలో తెలియజేస్తాం. మీ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చినట్టున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రండి, బ్యాక్ టు వర్క్. ఆఫీసర్, ఐఎమ్ అంజలి దీక్షిత్. హలో. నేను జన్మత్లో క్రైమ్ రిపోర్టర్ని. చాలా రోజుల తర్వాత మీలాంటి ఆఫీసర్ని చూడడం ఆనందంగా ఉంది. థ్యాంక్స్. ఇది నా విజిటింగ్ కార్డ్. ఇఫ్ ఎవర్ యూ కాంటాక్ట్ Sure. చేయాలంటే నా నంబర్ ఉంది. షూర్. సార్, ఏంది ఇది? ఐ థింక్ ఐ షుడ్ లీవ్. ఎస్. థ్యాంక్ యూ. ఓకే. ఏం జరుగుతా ఉండదు పోన్స్లే? దీనికి నీకెవరు పర్మిషన్ ఇచ్చిండ్రో? సార్, మనకు అనుకోకుండా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సడన్ గా రేట్ చేయాల్సి వచ్చింది. ఏయ్, నా తాన తెలివి చూపి బాక సమజైందా? నేను నీకిచ్చిండే డ్యూటీనే చెయ్యాలి. ఇది నా డ్యూటీయే కదా సార్. ఏ బోన్స్లే, నన్ను అనవసరంగా గుస్సా కానియద్దు. గుస్సాయించినానంటే ఆ నిజాయితీని నీ గుద్దలో హద్దుల్లో ఉండో. సాబ్, మనం వెళ్దామా? పద పద, కారు తీయమను. ఓకే సార్, ఓకే. ఏంది నాకు ఇజ్జత్ అయ్యేవిడా? సార్, ఇందాక రైడ్కి వెళ్ళినప్పుడు ఆ డ్రగ్ సప్లయర్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అరెస్ట్ చేయడానికి వెళుతున్నాం. ఇది డ్యూటీలో భాగమే కదా. మీరు నా సీనియర్ కనుక ఇన్ఫార్మ్ చేస్తున్నాను. వెళ్ళొస్తాను. ఓకే బోహిర్. ఏం సార్? అరే, ఈ భాట్కోగడ్ పోయి వాడిని పట్టుకునేలా ఉన్నాడు. పో. నమస్కారం. ఈ రోజు వార్తలకు మీకు సుస్వాగతం. ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్ ఈ రోజు హఠాత్తు దాడులు జరిపి అధిక మొత్తంలో మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్టు తెలిసింది. ఈ ఆపరేషన్ ని జరిపిన సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ భోన్స్లే ఎంతో కృషి చేసి ఈ మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. పట్టుబడిన మాదక ద్రవ్యాలన్నీ నానా మాత్రే గ్యాంగ్ కు సంబంధించినవని పోలీసులు ఇంటర్వ్యూలో తెలియజేశారు. నాన్నని పిలవండి. నానా, నానా. చెప్పు. సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ భోస్లే, క్రైమ్ బ్రాంచ్, ముంబై పోలీస్. బావు ఎక్కడా? బావు ఎవరు? బావు నారే, డ్రగ్ సప్లయర్. నీ దగ్గర పనిచేస్తున్నాడుగా. ఎర్రిపూక, కొత్తగా వచ్చినావా బాంబే? నీలాంటి పోలీసు వాళ్ళని ఎట్టా మడతెట్టాలో నాకు చాలా బాగా తెలుసు. సాయంత్రానికి ప్యాకెట్ వస్తుంది, వెళ్ళు. ఎలా మడతెట్టాలో నీకు తెలుసు కదా. నిన్నెలా ఏడిపించాలో నాకు బాగా తెలుసు. నీకన్నా ఎంతో కొమ్ములు తిరిగిన మొనగాళ్లను నేను చూశాను. అలాంటి వాళ్ల గుద్దల్లో కూడా భయం పుట్టించిన వాణ్ణి. మాటల్లో చెప్పడం కాదు, దమ్ముంటే తాకి చూడు. నా గుద్దులో భయం పుట్టిస్తా అని చెప్తున్నావు కదా, అదేదో చేసి చూపించు, నీకు బానిసైపోతా. నీరసంగా ఉంటే గుద్దలో నూనె రాసుకుని ఉండు నానా. నువ్వు తొందరలోనే నా బానిసగా మారడం ఖాయం. నేను మాటిస్తున్నాను. రంగ్యా, ఏ తౌడే,
आप ఆ, అది నేను ఈ ఏరియాలో పనుండి వచ్చాను. ఒకసారి చూసెడదామని. అసలేం కావాలి మీకు? ఏదో ఉద్దేశం ఉంటేనే తప్ప ఏమీ చెయ్యరు కదా. చూడండి, నా గురించి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. మీ గురించి నేనేమనుకుంటున్నానో నాకే తెలీదు. కానీ నిజమేంటో మాత్రం నాకు తెలుసు. ఒక్కొక్కసారి మనకు కనిపించే నిజాలన్నీ నిజాలు కావండి. ఇక్బాల్ జైల్లో ఉన్నాడు. ఈ నిజాన్ని మీరు మార్చగలరా? ఇక్బాల్ జైల్లో ఉన్నది నిజమే కావచ్చు, కానీ తను జైల్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ప్రాణాలతో ఉన్నాడు. లేదంటే కోర్టుకి అటెండ్ అయిన డేటే తనకు ఆఖరి డేట్ అయి ఉండేది. ఎలా ఉన్నాడు? బానే ఉన్నాడు. అచ్చా, నేను పనికి వెళ్లే టైం అయింది. ఇప్పటికే ఆలస్యమైంది. ఎక్కడ పనిచేస్తున్నారు మీరు? ఒక నర్సింగ్ హోమ్ లో నేను నర్సుని. ఓ, నాతో రండి, నేను డ్రాప్ చేస్తాను. నేను అటే వెళుతున్నాను. నేను పనిచేసే నర్సింగ్ హోమ్ అట్టేనని మీతో చెప్పానా? అయితే ఎక్కడి వరకు కలిసి వెళ్ళగలమో అక్కడి వరకు వెళదాం. నాతో మీరు రాలేదంటే నన్ను ఇంకా క్షమించలేదనే భావిస్తాను. నేను కింద వెయిట్ చేస్తాను. కార్మిక సోదరులారా, భయపడకండి. ఈ సమయం మనకి పరీక్ష సమయం అనుకోండి. పెద్దలు మన మాటలు వినట్లేదు. మన గోడి వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. మన కార్మికులకి న్యాయం జరిగే వరకు పోరాడుతాం. మనకి అన్యాయం చేస్తున్న వీళ్ళందరికీ హోమ్ మినిస్టర్ గణపత్ రామ్ కదం తోడుగా ఉన్నారు. కానీ మీ అందరి అండతో మిల్లుపై జరుగుతున్న ఈ ధర్నాని బాధ్యతగా నేను స్వీకరిస్తున్నాను. నేను వెళ్ళి చూస్తాను. వద్దు, ఇప్పటికే నాకు చాలా ఆలస్యమైంది. నేను వెళ్ళిపోవాలి. కానీ శుక్రియా. లేబర్ యూనియన్ వర్తిల్లాలి. కార్మిక సంఘం, కార్మిక సంఘం, కార్మిక సంఘం. గణపతరావు కదం, కార్మిక సంఘం. నీకు నేనంటే భయం కదా. ఎందుకు? మరెందుకు అంత దూరంగా ఉంటావు? ఇంకెంత దగ్గరకు రావాలి? ఇంకా ఊపిరి ఆడినంత దగ్గర.